పేదరికం బాగా ఎదుర్కొన్నారా సార్ మీరు చిన్నప్పటి నుంచి కూడాను? పేదరికం ఒక మాదిరి కాదు. అంటే ఎలాగా అసలు మీరు? పేదరికం అంటే ఇప్పుడు మేము సోర్స్ ఉండేటువంటి ఫ్యామిలీ కాదు. ఫాదరు చదివించాలన్న కోరిక ఉంది గానీ, ప్రతి నెల డబ్బులు పంపించేటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఉన్నది ఏదో అలా అలా వచ్చిన దాంట్లోనే ఒక రూ. 100 పంపించడం, లేకపోతే ఒక రూ. 150 పంపించడం చాలదు. నాకు ఆ రోజుల్లో ఈ మరియ కుమార్ అనేటువంటి ఏ గ్రేట్ పర్సన్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, యూజ్ టు నరిష్ మీ. నాకు ఈరోజు కూడా నేను ఓపెన్గా నేను చెప్తున్నాను, నాకు షూ లేకపోతే ఆయన షూ వేసుకునేవాడిని, నాకు చొక్కా లేకపోతే ఆయన చొక్కా వేసుకునేవాడిని, ఆయన చొక్కా వేసుకుని చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆ రోజులు ఈ రోజు కూడా మధురానుభూతులు ఇచ్చేటువంటి రోజులు. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కలిసినా అయ్యే మాటలు చెప్పుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీకి వెళతాం, ఆ రూమ్లో ఒకసారి చూసి వస్తాం. దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అప్పుడు ఆ సమయంలో అంటే మీకు ఆర్థికంగా స్తోమత లేకపోవడం, ఫాదరు అంత స్తోమత ఉన్న వ్యక్తి కాకపోవడం, ఒకానొక సమయంలో ఫాదర్ ఉపసర్పంచ్గా గ్రామం నుంచి పనిచేసినప్పటికి కూడా అణగారిన వర్గాల్లో ఆర్థికమైన స్తోమత లేని పరిస్థితుల్లో పేదరికాన్ని ఎదుర్కొన్న పరిస్థితిని చూసినప్పుడు ఏమనిపించింది సార్ అప్పుడు ఆ సమయంలో? నాకు ముందు పేదరికం చూసినప్పుడు మనం ఇంతేనా అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ వయసు పెరిగే కొందున, అలాగే మెచ్యూరిటీ పెరిగే కొందున ఈ పేదరికం నుంచి మనం విముక్తులు అవ్వాలి. ఈ పేదరికాన్ని నుంచి విముక్తులు అవ్వాలంటే దీనికి ఏకైక మార్గం ఉద్యోగం. పేదరికం నుంచి విముక్తి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే వ్యాపారాలు చేయాలి, లేకపోతే ఉద్యోగాలు చేయాలి. వ్యాపారాలు చేసే కెపాసిటీ మా దగ్గర ఎలాగో లేదు కాబట్టి ఉద్యోగమే ఇక లాస్ట్ రిసార్ట్. కాబట్టి దానికోసమే అవిరళ కృషి చేసాం, సాధించాం. తర్వాత మీరు అక్కడి నుంచి కడప జడ్పీసీఓగా వెళ్ళినట్టున్నారు కదా సార్ 94-95 మధ్యలో? 94, 95 కడప సీఈఓగా ఖమ్మం వచ్చాను. దీనికంటే ముందు కడప కన్నా ముందు ఖమ్మంలో పనిచేస్తాను. రంగారెడ్డి నుంచి ఖమ్మం జిల్లా వెళ్ళాను. ఖమ్మం జిల్లాలో షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఈడీగా, తర్వాత సెట్కమ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది దాంట్లోనూ, తర్వాత ఇన్ఛార్జ్ పీడీడీఆర్డీఏగా పనిచేయటం జరిగింది. ఆ రోజుల్లో చాలా నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. అక్కడ కూడా కలెక్టర్స్ 2 ఉండేవాళ్ళు. అందులో శ్రీ ఎస్కే సిన్హా అనే కలెక్టర్ గారు మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ కలెక్టర్. ఆయన్ని ఒకసారి చూడాలని ఇప్పటి నుంచో తరిస్తున్నాను, ఇంకా చూడలేదు నేను. ఆయన ఈ మధ్యకాలంలో కొద్ది ఆరోగ్యం కూడా దెబ్బతిందని విన్నాను. తొందరలో ఆయన వెళ్ళి కలుస్తాను. అలాగే మా సుబ్రహ్మణ్యం గారు వాజ్ కలెక్టర్ ఖమ్మం. మా రూమ్మేట్. ఆయన కలెక్టర్గా ఉంటే ఆయన కూడా ఈ పొలిటికల్ ర్యాన్సాకింగ్కి బలైపోయి వితిన్ ఐ థింక్ 4-5 monthsలోనే ఆయన కూడా ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. అయినా సరే నేను తట్టుకుని ఆ జిల్లాలోనే ఉండి ఒక సుమారు 4.5 ఏళ్ళు పనిచేయటం జరిగింది. అంటే ఖమ్మం జిల్లాలో 4.5 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు. అప్పుడు ఆ సమయంలో పొలిటికల్గా బాగా ఎవరి దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది సార్? అమ్మ బాబోయ్, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ అంటే చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే సిపిఎం ఒక సైడ్ నుంచి, సిపిఐ ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి కాంగ్రెస్, ఇంకో సైడ్ నుంచి టీడీపీ. ఆ రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రిగా ఉండేవాడు. జిల్లా పరిషత్ చైర్మన్గా చేకూరు కాశయ్య గారు ఉండేవారు. తర్వాత రజబ్ అలీ గారు ఉండేవారు. తర్వాత బోడేపూడి వెంకటేశ్వరరావు గారిని మధుర ఎమ్మెల్యేగా ఉండేవారు. తర్వాత ఇంకా చాలామంది ఇలాంటి ఉద్దండులంతా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆన్సర్ చెప్పాలంటే మామూలు విషయం కాదు. బట్ ఐ యూస్ టు గివ్ డేరింగ్ ఆన్సర్స్ ఇన్ ఎవ్రీ మీటింగ్. నేను తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేసేటువంటి స్వభావం లేదు కాబట్టి ధైర్యంగా సమాధానాలు చెప్పేటువంటి అవకాశం కూడా నాకు ఉండేది. ఎప్పుడైనా ప్రశ్న వచ్చింది సార్? అంటే ఇప్పుడు బాగా మినిస్టర్స్గా ఉన్న చాలా ప్రెషర్స్ వచ్చినాయి. ఏ సందర్భంలో ఏమి వచ్చాయి? ట్రాన్స్ఫర్స్, తర్వాత వాళ్ళు అనుకున్నది చేయకపోతే నువ్వు ఎంతకాలం ఉంటావు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తోలేస్తాం అని చెప్పి బెదిరించిన రోజులు కూడా నాకు బాగా తెలుసు. అయినా సరే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అని చెప్పగలుగుతారా? స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఒక విషయం చెప్తాను మీకు. జలగం ప్రసాదరావు గారు మినిస్టర్. జలగం ప్రసాదరావు గారు నేను మాట లేదని చెప్పి
ముందు ఇమ్మీడియట్గా అతన్ని సెలవులో పంపించామని చెప్పి కలెక్టర్కి రిక్వెస్ట్ చేశాడు. కలెక్టర్ ఎవరు సార్ అప్పుడు ఎస్కే సిన్హా, ఎంత గొప్ప మనిషి అంటే ఎస్కే సిన్హా గారు, సిన్హా గారు, మీరు బాబురావుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే నన్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేకపోతే నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయమని పంపే క్వశ్చన్ లేదని చెప్పి ఆయన ఒక కరాఖండిగా జలగం ప్రసాదరావు గారు చెప్తే షాక్ తిన్నాడు. తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అల్టిమేట్గా మా ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయించాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్ అప్పుడు సీఎంస్ ఉంటారు కదా. ఎవరు సార్ అప్పుడు సీఎం చెన్నారెడ్డి అనుకుంటా, చెన్నారెడ్డి గారు 89-94 మధ్య 89లో సార్ 89 మరి చెన్నారెడ్డి గారు 89. ఆయన అంతా ఫెరోషియస్గా ఉండేవాడు జలగం ప్రసాదరావు గారు. అలాగే ఈయన కూడా చేకూరు కాషాయ్య గారు. అంటే ఆయన వెరీ నెమ్మదైన రూల్ ప్రకారం పోతాడు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వెళ్ళారు సార్ అప్పుడు? నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ ఇక్కడ సెట్విజ్ అనేటువంటి సెట్విజ్ సిఇఓగా వైజాగ్లో ఇక్కడ పనిచేస్తుండేవాడిని. చేస్తుండగా తర్వాత అప్పుడే నాకు ప్రమోషన్ సిఇఓగా వచ్చింది. సిఇఓగా వస్తే సిఇఓ ఫస్ట్ పోస్టింగ్ కడపలో వేశారు నన్ను. కడప జడ్పీ సిఇఓగా 94-95 మధ్య. ఎస్ కడపకి నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చాయి. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఒక అంటే ఎంపీటీసీ సార్, జడ్పీటీసీ లేకపోతే జడ్పీటీసీ ఎలక్షన్స్. జడ్పీటీసీ ఎలక్షన్స్లో ఒక లేడీ ఆవిడ పేరు మర్చిపోయాను. ఆవిడ నామినేషన్ తప్పుగా వేస్తుంది. అమ్మ నువ్వు నామినేషన్ తప్పుగా వేస్తున్నావు, ఒకసారి చూసుకోమని నేను నామినేషన్ యాక్సెప్ట్ చేయకముందే నేను చెప్పాను. అయినా ఆయన నా మాట వినలేదు. ఆవిడ వినుకోకుండా ఇచ్చేసాను, తీసుకోండి తర్వాత చూద్దామని చెప్పి ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది. ఏ ఏరియా సార్ అది ఎర్రగుంట్ల సైడ్, ఏదో మరి మండలం నాకు గుర్తులేదు, అది ఎర్రగుంట్ల సైడ్. అయితే అప్పుడు మైసూర్ రెడ్డి గారు ఈజ్ ఇన్ పవర్. మైసూర్ రెడ్డి గారికి బాగా మినిస్టర్గా ఉండేవారు. నేను ఎప్పుడైతే రూల్ ప్రకారం లేదో ఆవిడ్ని అక్కడి నుంచి నేను తీసేశాను. ఐ హ్యావ్ డిలీటెడ్ హర్ నేమ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. అప్పుడు ఒక పెద్ద రామారావు గారు సీఎం. అప్పుడు 94 ఎవరు ఇప్పుడు సీఎం? 94-95 రామారావు గారు 95 తర్వాత. అప్పుడు బ్రహ్మయ్య అని కడపలో జస్ట్ మంత్రి ఉండేవాడు, బ్రహ్మయ్య గారు. అబ్బా ఆ రోజు నా మీద మైసూర్ రెడ్డి గారు అసలు ఉగ్రరూపం చూపించాడు. మీ మీద బాంబులు కూడా వేస్తాం చూసుకో అని చెప్పి ఇలా బెదిరిస్తే నేను దానికి కూడా లొంగలేదు. మా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వాజ్ కలెక్టర్. సేమ్ అక్కడ ఖమ్మంలో పనిచేశారు. మళ్ళీ ఖమ్మంలో కడపలో కలెక్టర్గా ఉన్నారు. కలెక్టర్గా ఉంటే అప్పుడు ఆయన అంటే ఎస్పీ దట్ ఠాకూర్ ఫార్మర్ డీజీపీగా ఉండేవారు మన దగ్గర. ఈ వాజ్ ఎస్పీ ఆర్పి ఠాకూర్ వాజ్ ఎస్పీ. He has ordered the Thakur, SP of that police, please make necessary arrangements to protect the interests of Babu Rao. He is a very sincere and honest officer అని చెప్పటం. అప్పుడు వీళ్ళందరూ కూడా మా ఇంటికి జనాలను వేసుకుని రావటం. తర్వాత ఇక ఎవరు వచ్చారు సార్? ఈ మైసూర్ రెడ్డి గారు మనుషులు వచ్చారు. మనుషులు వచ్చి గొడవ చేస్తే నేను లొంగలేదు. నేనేం తప్పు చేయలేదు, మీరు ఉంచితే ఉంచండి, లేదా పొమ్మనండి. అప్పుడు బ్రహ్మయ్య గారు మంత్రిగా ఉండేవారు. ఆ మంత్రి గారు అప్పుడు అందరితో మాట్లాడి నన్ను ఇక కలెక్టర్ గారే ఎందుకు ఇలాంటప్పుడు ఇక్కడ నువ్వు పనిచేయటం మంచిది కాదు అని చెప్పి నన్ను సెలవు పెట్టించేసి నా ఛార్జీ జాయింట్ కలెక్టర్ బిఆర్ మీనాకి ఛార్జ్ ఇప్పించేసి నన్ను స్పెషల్గా ప్రొటెక్షన్ ఇచ్చి నాకు నెల్లూరు దాకా పంపించాడు. ప్రొటెక్షన్ తోటి బయటపడ్డారు. దట్ వాజ్ ది డేస్ ఐ ఫేస్డ్ ఇన్ ది కడప.